నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ప్రకాశం. మీ ప్రాంతంలో సమస్యలు ఏమున్నాయన్న ప్రస్తుతానికి? మా ఊరు ప్రాంతం మా ఊరు కొడేరు మండలం వచ్చేసి ముద్దులాపు చెరువు నుంచి ఇప్పటి చెరువు వరకు నీళ్ళు అసలు రాలేదు ఎప్పుడే. కానీ పైల కేసం సొంత ఖర్చులతో పెట్టి ఆయన చేపించినాడు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ రోజు నీళ్ళు ఇడిచలేదు. ఇప్పటి చెరువుకే నీళ్ళు ఇడిచిపోక మట్టి ఎన్ని టన్నుల మట్టి తోలినారంటే అన్ని టన్నుల మట్టి తోలినారు. దగ్గర 1500 కోట్ల డబ్బులు తీసుకున్నారు ఇప్పేరు పంచాయతీకి. గుడి ఖర్చు పెడతామని గుడికి పెట్టడం లేదు. మొత్తం అంతా తీసుకొని ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక చిన్న పని కూడా అభివృద్ధి పని చేయలేదు. రోడ్లు అట్లే ఉన్నాయి, రోడ్డు వేయడం లేదు. ప్రతి నిరుద్యోగికి అసలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగ వృత్తి లేదు. చదువుకున్న వాళ్ళకి జాబ్ క్యాలెండర్ చెప్పినారు. జాబ్ క్యాలెండర్లో ఎవరికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన కనుక లేదు. నేను డిగ్రీ చదివి కూడా ఏదో మొబైల్ షాప్ పెట్టుకొని బతుకుంటున్నా. నాకు జాబ్ కావాలా, జాబ్ రావాలంటే బాబు రావాలా, బాబు వస్తేనే జరిగేది. ఇక్కడున్న నియోజకవర్గంలో ఉరుకొండ అభివృద్ధి జరగాలంటే ఒక 5 కేసు మాత్రమే. ఎవరు అభివృద్ధి చేయలేరు. అసమర్థ పాలన, విశ్వేశ్వరరెడ్డి పాలన, జగన్ పాలన తప్ప ఎవరి వలన కాదు. ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. ఉరుకొండ నియోజకవర్గంలో 5 కేసు వరకు వాళ్ళు మాత్రమే చేయగలరు, వేరే ఎవరు చేయలేరు. సంక్షేమ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు ఎవరికి అందినండి? ఎవరికి అందలేదు. ఎవరికి వచ్చినాయి? నిరుద్యోగ వృత్తిలే. జాబ్ క్యాలెండర్ అనేది లేదు. పింఛన్ అన్నారు, సంవత్సరానికి 250 పెంచుకుంటున్నారు. ఇప్పుడు 5000 అంటున్నారు. చేస్తారా? చేయరా? అది కూడా చేయలేరు. వాళ్ళతో ఏమీ కాదని. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏ విధంగా ఉందనిపించింది? అభివృద్ధి ఏం లేదండి, ఏం లేదు అసలు. కనీసం ఒక రైతులకి అన్యాయం చేసినారు కానీ న్యాయం చేయాలని ఏ రోజు అనుకోలే. ఒక 5 కేసు తప్ప విశ్వేశ్వరరెడ్డి ఏ రోజు చేయలే. 5 ఏళ్ళకి ఒకసారి ఊరికి వచ్చి ఏదో ఓటు అడుగుతాడు తప్ప ఏ పని చేయడం లేదు. మీకు అంటే రైతులకు సమస్య పర్టికులర్గా చెప్పాలంటే ఇక్కడ నీటి సమస్య ఎక్కువ ఉంది కదా. అయితే డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి సామాన్లు జారీ చేసినారు అప్పట్లో. ఇప్పుడు ఇస్తా అన్నారా? లేదండి, అన్నీ ఉరుకొండ పట్టణంలో మొత్తం అన్ని గోడౌన్లు అన్నీ అట్లే పెట్టేసినారు. అవి శిథిలావిధాలకు వెళ్ళిపోయినాయి. దాన్ని ఎవరు పట్టించుకునే నాడు లేడు. ప్రభుత్వం వచ్చింది, ఈ విశ్వేశ్వరరెడ్డి చేతగాని అసమర్థన వల్ల దాన్ని అట్లే పెట్టేసినాడు. దాన్ని అవన్నీ చిదులు పట్టిపోయినాయి, వేస్ట్ అవి. అదే ఉరుకొండ నియోజకవర్గంలో 5 కేసు వచ్చిన మరుక్షణమే ఆయన చేయగలడు. ప్రజలకు ఆ నమ్మకం ఉందండి. రైతులకు సంబంధించి సబ్సిడీలు ఇంకేమైనా పథకాలు ఏమైనా వచ్చాయా? లేదండి, ఉండే సబ్సిడీ కూడా తీసేసినారు కదా. తీసేసిన సబ్సిడీ లేదు. లాస్ట్ టైం ఇప్పుడు సబ్సిడీ కానీ అవి కూడా రావడం లే. రైతులకి ఎటువంటి ఉపయోగపడే ఒక పని కూడా చేయడం లేదు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? గ్రామ వాలంటీరే ప్రభుత్వం చెప్పినట్లు వింటారు. ప్రభుత్వం నిర్ణయించిన గ్రామ వాలంటీర్ కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు వింటారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వానికి కార్యకర్తలు అంటారా? ఖచ్చితంగా అంతే కదా, వాళ్ళు చెప్పినట్లే కదా. అవును, వాళ్ళు కార్యకర్తలు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు తీసేసినారు. ఎందుకు? వాళ్ళు ప్రభుత్వం చెప్పినప్పుడు చేస్తారు అని వాళ్ళని తీసేసి పక్కన పెట్టేసినారు. యాక్చువల్గా ఇక్కడ మెగా ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేశారు కదా, సో అది ఎందుకు ఆఫ్ చేశారు? యాక్చువల్గా 300 crores ఖర్చు పెట్టి మరీ స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో. అవునండి, అవును. వాళ్ళు చేత కాకుండా విశ్వేశ్వరరెడ్డి చేత కాని వల్లే దాన్ని నిలిపివేశారు. వాళ్ళకి ఏమన్నా పర్సెంటేజ్లు డబ్బులు కావాలంటే మాత్రం ఏ పని అయినా చేయగలరు కానీ డబ్బు లేదంటే ఏ పని చేయరు. వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు చేసేది. వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకోవడం లేదు. డబ్బు సంపాయాలా, డబ్బు కోసం బతకాల, దానికోసం వాళ్ళు చేస్తుండేది. అందుకని వాళ్ళు ఏం చేయడం లేదు. విండ్ ఎనర్జీ ఎక్కడ చూసినా కూడా విండ్ ఎనర్జీ అనేది సప్లై అవుతుంది, ఎక్కువ ఫ్యాన్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అది ఎంతవరకు కొనసాగుతుంది ప్రస్తుతానికి? అది తెలుగుదేశం పార్టీ వచ్చిన స్టార్టింగ్లో విండ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసినాడు. ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాడు. 5 కేసు ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క విలేజ్కి, మండలాలకి గాలి ఫ్యాన్లు అనేవి బన్నాయి. దాని కింద సెక్యూరిటీ గార్డు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డులు కూడా జీతాలు కూడా తక్కువ ఇస్తున్నారు. మామూలుగా 8,000 ఇస్తున్నారు, ఇప్పుడు వీళ్ళకి తక్కువ ఇస్తున్నారు. 6,500, 7,000 ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తీసేసి వైఎస్ఆర్ వాళ్ళని పెట్టినారు. నిరుద్యోగం అసలు అంటే ఎవరు నిరుద్యోగం ఒక పని కూడా చేయడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చూసినట్లయితే విశ్వేశ్వరరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు 2 పార్టీల తరపు నుంచి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అండి, వీళ్ళు సొంత తమ్ముడికి ఏం చేయలేనాడు, ప్రజలకి ఏం చేయగలడు? ఏం చేయలేడు. అందుకని వీళ్ళు చూసే దౌర్జన్యాలు, దారుణాలు వీళ్ళని చూసి ఆయన కూడా కాంగ్రెస్లో వెళ్ళడం జరిగింది. ఆయన కూడా గట్టిగా పుంజుకోవడం జరుగుతుంది. బాగా సరైన గట్టి పోటీ ఇవ్వగలడని నమ్మకం. ఒకే కుటుంబం నుంచి 2 పార్టీలు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం అనేది పైవల్ కేశవ్ గారికి అది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయాల వల్ల ఓటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు మాత్రం చేయగలడు, టీడీపీ చీల్చలేరు వాళ్ళు. కాకపోతే పైవల్ కేశవ్ గారికి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? నరేంద్ర. యువతకి ప్రస్తుతం జాబ్లో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? యువతకి జాబులు లేకుండా చాలా ఇబ్బందులు పాలవుతున్నారన్న. ఎందువల్ల అండి? ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఎలాంటి కంపెనీలు లేవు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కియా కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కియా కంపెనీ వల్ల కొన్ని లక్షల మంది, వేల మంది జాబులు చేసుకుంటూ నిరుద్యోగులంతా మంచిగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఎలాంటి కంపెనీ లేదు. కంపెనీలు లేకపోవడం వల్ల నిరుద్యోగుల యువత అంతా చిన్న భిన్నం అవుతున్నారు. పనికి పోవడం కానీ, తోటల్లోనే పని చేసుకోవడం కానీ, ఇలా మంచి మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళంతా కూలి పని చేసుకునే పరిస్థితికి వచ్చింది. చదివిన చదువు ఒకటి, చేసే జాబ్ ఒకటి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎటువంటి ఇండస్ట్రీస్ అసలు ఏం తీసుకురాలేదు. ఏం తీసుకురాలేదన్న, ఉన్నవి పోతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో విండ్ ఫామ్ పవర్ ప్లాంట్లన్నీ ఏర్పాటు చేశారు. మంచి మంచి జాబులు, తగిన శాలరీస్ ఇచ్చి యువతకి మంచి ఉపాధి కల్పించారు. అవి కూడా తీసేసి శాలరీలు తగ్గించి వాళ్ళ కమిషన్లు దోచుకొని ఇలా ఉన్న కంపెనీలు కూడా ఇది చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడికి వచ్చేసి పయ్యావుల కేశవ్ గారు అయితే మాకు బెస్ట్ ప్రజానాయకుడు. ఆయన ఏదైనా కానీ రైతులకు కానీ చెరువులు మంచి కరువు కాలంలో అయినా చెరువులకి నీళ్లు తీసుకొచ్చి రైతుల్ని ఇదిగా చూశాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంతవరకు అయితే ఏం చేయలేదు. అది సాధ్యం కేశవన్న వాళ్ళ మాత్రమే అవుతుంది. అయితే ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబంలో చూస్తే ఇద్దరు వ్యక్తులు, అంటే 2 కుటుంబాల నుంచి వస్తున్నారు, 2 పార్టీలు. సో ఎలా ఉండబోతుంది రాబోయే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? అది పయ్యావుల కేశవ్ గారికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుంది. ఎందుకంటే అక్కడే ఇరు వర్గాలు చీలిపోతాయి. ఇక్కడికి ఇంకా కేశవన్న గారికి ప్లస్ పాయింటే జరుగుతుంది. అయితే ఎంత మెజార్టీతో ఈసారి పయ్యావుల కేశవ్ గారు గెలిచేదానికి అవకాశం ఉంది? దాదాపు ఒక 20-30 వేల మంది, 30 వేల మెజారిటీతో గెలుపొందుతారు. అయితే ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు, ఉరవకొండలో ఇక్కడ ఎవరైతే గెలుస్తారో పైన ఆ పార్టీ ఓడిపోతుంది. ఈసారి రిపీట్ అవుద్ది. ఈసారి టీడీపీ ఇక్కడ నియోజకవర్గంలో గెలుస్తారు. సీఎం సీట్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తారు. కన్ఫర్మా? కన్ఫర్మ్ 100% షూర్. ఎందుకంత విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు? ఎందుకంటే మొన్న చూసాం, నామినేషన్కి వెళ్ళడానికి లక్షలాది మంది, వేలాది మంది వచ్చారు జనాలు. అక్కడ రెస్పాన్స్ మంచిగా ఉంది. దాన్ని బట్టి మాకు కేశవన్న గారు అందులోనే అభివృద్ధి 100% చేశారు. అందుకోసం